ముఖ్యంగా ఇలా సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ నాకు పరిచయం చేసినందుకు ముందుగా అన్న రాధా వెంకటేశ్వరరావుకి నా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. రావి కుటుంబం ఆ చిన్నప్పటి నుంచి చూస్తాను ఉన్నాం. రాజశోనాథ్ గారు జీవితానికి మళ్ళా ఆల్మోస్ట్ లాగుల చేత్తో పట్టుకుని తిరిగిన రోజులు అప్పటి నుంచి నాకు పూర్తిగా తెలిసిందే. మా బాబాయ్ కానీ వీళ్ళందరికీ హరగోపాల్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్ బాబాయ్కి. అలాగే వీళ్ళందరి గురించి తెలుస్తూనే ఉంది. ముందు నుంచి ప్రతి గుడివాడ అభివృద్ధి కోసం ఆ కుటుంబం చేసిన త్యాగాలు కానీ ఆ కుటుంబం చేసిన అభివృద్ధి కానీ చక్కగా కనపడతా ఉంది. మీరందరూ చెప్పిందే కాక అంటే ఫ్లైఓవర్కి ముందు ఏం చేసేవాళ్ళో కూడా గుర్తుంది నాకు. అటు నుంచి ఇక్కడ దాకా వెళ్ళి సైకిల్ పట్టుకుని మల్లపాడు స్టేషన్ అవతలకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సైకిల్ వేసుకుని వెళ్తాం. ఇవన్నీ గుర్తున్నాయి నాకు పూర్తిగా. దాని తర్వాత డివైడర్ ఇదన్నీ కాక నాకు తెలిసినంత వరకు గుడివాడకి దాహార్తి తీరడానికి 110 ఎకరాల చెరువు తీసుకొచ్చిన కాంత కూడా అన్నగారి ఆయన చేసిన అభివృద్ధి మొత్తం నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఆయన చేసిన ప్రతి పని, అలాగే మీతో పాటు ఎలా ఉంటారు అనేది, తర్వాత మీరు ఆయనతో ఎలా ఉంటారు అనేది నేను ప్రత్యక్షంగా ఈ 3 రోజుల నుంచే చూస్తా ఉన్నాను. వాస్తవానికి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నా రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా రావి వెంకటేశ్వరరావు చాలా మంచి వ్యక్తి, చాలా మంచి అనేది ఈ 2-3 రోజులు అర్థమైంది. అయితే కనుక ఆయన పాలకంటే స్వచ్ఛంగా ఉంటారు కానీ మాట మాత్రం ఇలాగే ఉంటుంది. ఆయన ఆశీర్వదితం కూడా తిట్టంలానే కనపడతా ఉంది. ఇంకెప్పుడు చూస్తుంది కలిసి పనిచేయాలని ఆదేశించగలిగిన వ్యక్తి పనిచేసి చేయండి, లేకపోతే మాకు మీ ఇష్టమని అవసరం లేదన్నా. మేము చెప్తాను, మీ తోటే నడుస్తాను, మీ అడుగుదారులోనే నడుస్తానని మళ్ళీ ఒకసారి అందరికీ చెప్తాను. అది కాక మీకు అందరికీ కూడా ఒక క్లారిటీ ఒకటి క్లియర్గా ఇస్తున్నామండి. ఏదైనా ఎలాంటి చేంజెస్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా నడిపిస్తా. మనకి కాకపోతే మీరు ఒకటి అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఎవరైనా కానీ మనం పట్టణంలో కూడా నెగిటివ్ వచ్చింది లాస్ట్ టైము. మనకి దీన్ని పాజిటివ్కి తీసుకెళ్ళాలంటే మనకి అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరూ మన సమస్యలన్నీ చెప్తూనే ఉన్నారు. అన్నింటిలోకి నేను చూసిన అతిపెద్ద సమస్య మీ రోడ్లు. ఎటు వెళ్ళినా కానీ కోలుకొండ కంటే పెద్దవాళ్ళతో ఎల్లపల్లతో అయితే అది చెప్పనే అవసరం లేదు. లక్కీగా మాకన్నిటికీ వెన్నను కూడా ఏదో నా దత్తూరు గ్రామంలాగా ఉంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా నీళ్లు తెప్పించాలంటే ఎంత కష్టమైన సంగతి. ఆ నీళ్లు రాగానే వాళ్ళు పడిన ఆనందం చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ చేయాల్సింది చాలా ఉంది. అసలు మీ గ్రామం, మీ మండలం పూర్తిగా వెనకబడతాలతో భయంకరంగా ఉందండి. అంటే అది మీ వరకు వచ్చినట్లయితే ఈనాటికి అభివృద్ధి జరిగిందంటూ ఏం లేదు. గుడివాడ వరకు చూసుకుంటే, టౌన్ కానీ చూసుకుంటే అన్నగారు ఆదాయంలో అంతా జరిగింది. తీసుకుని వచ్చారు. మీకైతే పూర్తిగా 2009 నుంచి మీకేం జరగల. అయినా కానీ ఒక వ్యక్తికి వేస్తూ ఉంది. మండలం మొత్తం మనం గుర్తుపెట్టుకోండి, మనలో విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలని ఎలా సమస్యలు పరిష్కరించుకోవాలనేది ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మీ గ్రామానికి వేరువేరుగా ఉండే సమస్యలు కానీ మనస్పర్ధలు కానీ అవన్నీ తీర్చుకుంటూ పోదాం. మనం అందరం కూర్చుని వెళ్దాం. అలా దీనిలో ప్రతి అడుగులోనూ రావి గారి సలహా తీసుకుని ముందు పెట్టుకునే మనం అందరం నడుద్దాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నందివాడ ప్రతిసారి తిరిగి వస్తుందంటే ఈసారి మనం ఓట్లు తెచ్చుకోవాలి.